ఓకే. హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు డబ్ల్యూడబ్ల్యూఈ తెలుగు అప్డేట్స్ ఛానల్. ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. మీలో చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో కంపల్సరీ మీరు ఈ వీడియోని లైక్ చేయండి. సో మనం ఫస్ట్‌గా మాట్లాడదాం మన సెత్ రాలిన్స్ గురించి. సో మన సెత్ రాలిన్స్‌కి ఇంజ్యూరీ అయితే అయ్యింది. అండ్ నెక్స్ట్ రాలోనైతే అపియర్ అవ్వబోతున్నారు. అండ్ నెక్స్ట్ రాని ఓపెన్ చేసేది కూడా సెత్ రాలిన్సే. సో ఇప్పుడు సెత్ రాలిన్స్ నెక్స్ట్ రాలో తన ఫ్యూచర్ గురించి అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారు. అంటే ఇప్పుడు సెత్ రాలిన్స్కి ఇంజురీ అయింది కదా, సెత్ రాలిన్స్ ఇప్పుడు బ్రేక్ ఏమైనా తీసుకుంటారా లేదా అనేది ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతున్నారు నెక్స్ట్ రాలో. సో మనకున్న అప్డేట్స్ ప్రకారం అయితే సెత్ రాలిన్స్ 3 నుండి 4 వీక్స్ అయితే బ్రేక్ తీసుకునే ఛాన్స్ అయితే ఉందంట. అండ్ ఈ ఇంజురీ కొంచెం ఎక్కువైందనుకో మేబీ 4 నుండి 6 వీక్స్ అయితే బ్రేక్ తీసుకునే ఛాన్స్ అయితే ఉందంట. సో ఇప్పుడు సెత్ రాలిన్స్ 3-4 వీక్స్ అయితే బ్రేక్ తీసుకున్నారనుకో ఆ టైటిల్ పరిస్థితి ఏంది? సో మనకి ఇది ఒక మెయిన్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. సో మేబీ కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ రాలో ఇప్పుడు సెత్ రాలిన్స్ వస్తున్నారు కదా, సో ఈ రాలో మనకి సెత్ రాలిన్స్ ఆ టైటిల్ని వదిలేయచ్చంట. అంటే ఆ టైటిల్ని రిలింక్విష్ చేస్తారంట. కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి, మనకి క్లియర్ కట్ అప్డేట్ అయితే లేదు ఆ టైటిల్ని వదిలేస్తారని సెత్ రాలిన్స్. కొన్ని రూమర్స్ మాత్రమే వస్తున్నాయి. సో మనకి మెయిన్గానైతే సెత్ రాలిన్స్ బ్రేక్ తీసుకునే ఛాన్స్ అయితే ఉందంట 3-4 వీక్స్, కానీ ఆ టైటిల్ని వదిలేస్తారని ఎటువంటి అప్డేట్ అయితే లేదు. ఒక రూమర్ మాత్రమే ఉంది ఆ టైటిల్ని వదిలేయచ్చని. అంటే ఇప్పుడు మీరేమనరు, సెత్ రాలిన్స్ ఆ టైటిల్ని వదిలేస్తే బాగుంటుందా లేదా? మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో నా ప్రకారం అయితే ఆ టైటిల్ని వదిలేస్తే బాగుండదు. ఎందుకంటే సెత్ రాలిన్స్ ఆ టైటిల్ని విన్ అయినప్పటి నుండి సో ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చినారు యాజ్ అ ఛాంపియన్గా. సో ప్రతిసారి తన టైటిల్ని డిఫెండ్ చేసినారు అండ్ రిటైన్ చేసుకున్నారు. ఒక మ్యాచ్ కూడా బోర్ అనిపించలేదు సెత్ రాలిన్స్ది. సో అందుకనే నేనైతే అనుకుంటున్నాను ఆ టైటిల్ని వదిలేస్తే బాగుండదని. అండ్ ఇప్పుడు మనకి సెత్ రాలిన్స్ బ్రేక్ తీసుకుంటారు కదా, సో ఇప్పుడు రెసల్మేనియాలో ఫైట్ చేస్తారా చేయరా అంటే సో మనకి క్లియర్ కట్గా అప్డేట్ అయితే వచ్చింది. సెత్ రాలిన్స్ రెసల్మేనియాలో ఫైట్ చేస్తారు. సో అపోనెంట్ విషయానికి వస్తే అపోనెంట్ ఇంకెవరో కాదు, సీఎం పంకే. ఆ ప్లాన్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు. సో ఈ ప్లాన్ అయితే చేంజ్ అవ్వదన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో మనకి సెత్ రాలిన్స్ రెసల్మేనియాలో కంపల్సరీ ఫైట్ చేస్తారు. సో ప్రజెంట్ అయితే బ్రేక్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో మేబీ నెక్స్ట్ రాలో సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ అందరికీ సర్ప్రైజ్ చేసినా చేయొచ్చు, నేను ఎటువంటి బ్రేక్ తీసుకోనని చెప్పి. సో మరి చూద్దాం, ఇది జరగాలని కోరుకుందాం. మేబీ ఎక్కువ సోర్సెస్ అయితే సెత్ రాలిన్స్ బ్రేక్ తీసుకుంటారనే వస్తున్నాయి. సో మరి చూద్దాం నెక్స్ట్ రాలో సెత్ రాలిన్స్ ఏం చెప్తారో. సో నెక్స్ట్ రా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ కోసం అయితే. అండ్ ఇంకొక రూమర్ కూడా వస్తుంది, ఇప్పుడు ఒకవేళ సెత్ రాలిన్స్ ఆ టైటిల్ని వదిలేసినారనుకో సో మనకి మెన్స్ రాయల్ రంబల్లో ఆ టైటిల్ని డిఫెండ్ చేస్తారంట. సో ఇప్పుడు మనకి మెన్స్ రాయల్ రంబల్ని ఎవరైతే విన్ అవుతారో సో ఆ సూపర్ స్టార్కి ఆ టైటిల్ వెళ్తుందంట. సో ఆ సూపర్ స్టార్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ని విన్ అవుతారంట. సో ఈ రూమర్ కూడా ఉంది. సో ఒకవేళ సెత్ రాలిన్స్ టైటిల్ని వదిలేయకపోతే సెత్ రాలిన్స్ దగ్గరనే ఉంటుంది. సో అందులో నో డౌట్. సో ఇప్పుడు మీరేమంటారు, సెత్ రాలిన్స్ ఆ టైటిల్ని వదిలేస్తే బాగుంటుందా? సో మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ది అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ యూనివర్సల్ ఛాంపియన్ రోమన్ రైన్స్ గురించి. సో రోమన్ రైన్స్ ఒక సాలిడ్ రికార్డ్ని అయితే బ్రేక్ చేసేసినారు. సో ఆ రికార్డు ఏంది అంటే టోటల్ డబ్ల్యూడబ్ల్యూఈ హిస్టరీలోనే లాంగెస్ట్ టైటిల్ రీన్లో నెంబర్ 4 పొజిషన్కి అయితే వెళ్ళిపోయినారు ఇప్పుడు రోమన్ రైన్స్. సో నెంబర్ 4 పొజిషన్లో ఉన్నారు రోమన్ రైన్స్. 1238 రోజులుగా యాజ్ ఎ ఛాంపియన్గానే ఉన్నారు. సో ఇప్పటిదాకా రోమన్ రైన్స్ టైటిల్ రీన్ అయితే కొనసాగుతుంది. రోమన్ రైన్స్ బ్రేక్ చేసిన టైటిల్ రీన్ బ్రూనో సామర్టినో సెకండ్ లాంగెస్ట్ టైటిల్ రీన్ అన్నమాట. సో బ్రూనో సామర్టినో సెకండ్ లాంగెస్ట్ టైటిల్ రీన్ 1237 రోజులు ఉండే. అండ్ ఇప్పుడు రోమన్ రైన్స్ 1238 రోజులుగా ఛాంపియన్గా ఉన్నారు. సో ఇప్పుడు రోమన్ రైన్స్ బ్రేక్ చేసింది బ్రూనో సామర్టినో సెకండ్ లాంగెస్ట్ టైటిల్ రీన్ని. అంటే ఇప్పుడు రోమన్ రైన్స్ నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్ళాలంటే చాలా సంవత్సరాలుగా ఛాంపియన్గానే ఉండాలి. సో ఇది మేబీ కష్టం అని చెప్పుకోవచ్చు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం. అండ్ మేబీ రోమన్ రైన్స్ హల్క్ హోగన్ టైటిల్ రీన్ని బ్రేక్ చేసినా చేయొచ్చు, ఎందుకంటే హల్క్ హోగన్ టైటిల్ రీన్ కొంచెం దగ్గరలోనే ఉంది. సో మేబీ రోమన్ రైన్స్ హల్క్ హోగన్ టైటిల్ రీన్ని బ్రేక్ చేసినా చేయొచ్చు. సో డబ్ల్యూడబ్ల్యూఈ కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా ఇంతకుముందు రూమర్ అయితే వచ్చింది. సో మరి చూద్దాం రోమన్ రైన్స్ హల్క్ హోగన్ టైటిల్ రీన్ని బ్రేక్ చేస్తారా చేయరా అని. సో ఇది జరగాలంటే మనకి సెప్టెంబర్ అయితే రావాలి. సో సెప్టెంబర్ కన్నా ముందే మేబీ రోమన్ రైన్స్ రెసల్మేనియాలో ఈ ఛాంపియన్షిప్ను ఓడిపోతారన్న రూమర్ అయితే ఉంది. అండ్ దాని తర్వాత మనకి సమ్మర్ స్లామ్లో ఓడిపోవచ్చు అన్న రూమర్ అయితే ఉంది. సో చెప్పలేం, మేబీ ఇప్పుడు జరగచ్చు రోమన్ రైన్స్ ఓడిపోవడం అనేది, ఆ ఛాంపియన్షిప్ని లాస్ అవ్వడం అనేది ఇప్పుడు జరగచ్చు. సో ఇప్పుడు రోమన్ రైన్స్కి అయితే కొంచెం అగేనెస్ట్గా ఉంది, అంటే రోమన్ రైన్స్ టైం కాదన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో మరి చూద్దాం, మనకి రెసల్మేనియా అయిపోతే తప్ప ఏం క్లారిటీ అయితే ఉండదు. సో ఇప్పుడు మీరేమంటారు, రోమన్ రైన్స్ ఆ ఛాంపియన్షిప్ని లాస్ అయితే బాగుంటుందా, లేదంటే హల్క్ హోగన్ టైటిల్ రీన్ని బ్రేక్ చేస్తే బాగుంటుందా? మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో
చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రీన్స్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్ గురించి. సో మనకి ఈ మ్యాచ్ ఇన్ ఫ్యూచర్లో జరుగుతుందని ఇంతకుముందే వీడియోలో చెప్పినాను. అండ్ ప్రజెంట్ కూడా రూమర్ అయితే వస్తుంది. సో మేబీ రాయల్ రంబల్లో రోమన్ రీన్స్ పైన సోలో సికోవా అటాక్ చేస్తారన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ మనకి ఎలిమినేషన్ ఛాంబర్లో రోమన్ రైన్స్ వర్సెస్ సోలో సికోవా మధ్య మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ అయితే వస్తున్నాయి. సో మేబీ చెప్పలేం, రోమన్ రైన్స్ పైన సోలో సికోవా ఎప్పటికైనా అటాక్ చేయాల్సిందే. సో అది రాయల్ రంబల్లో జరుగుతున్న రూమర్స్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో మరి చూద్దాం రాయల్ రంబల్లో నిజంగా సోలో సికోవా రోమన్ రైన్స్ పైన అటాక్ చేస్తారా చేయరా అని. సో మరి మీరేమంటారు, సోలో సికోవా రోమన్ రైన్స్ పైన అటాక్ చేస్తారా చేయరా, మీకు ఏమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం నవమి గురించి. సో నవమి నెక్స్ట్ అంటే ఇప్పుడు రాయల్ రంబల్లో రిటర్న్ చేస్తుంది అన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో మనకి కొన్ని టీజర్స్ అయితే జరుగుతున్నాయి నవమి రాయల్ రంబల్లో వస్తుంది అన్నట్టుగా. సో మరి చూద్దాం నవమి నిజంగానే సర్ప్రైజ్ రిటర్న్ చేస్తుందా చేయదా రాయల్ రంబల్లో తెలుసుకోవాలంటే మనం రాయల్ రంబల్ దాకానైతే వెయిట్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ మాట్లాడడం 619 రే మిస్టీరియో గురించి. సో యాక్చువల్గా రే మిస్టీరియో ఆల్రెడీ రిటర్న్ చేస్తుండేనంట స్మాక్ డౌన్లో, కానీ WWE మాత్రం రే మిస్టీరియోని స్మాక్ డౌన్లో రిటర్న్ చేయించకుండా ఆపిందంట. సో మేబీ అంత మంచిగా ఉంటే మనకి రే మిస్టీరియో రాయల్ రంబల్లో సర్ప్రైజ్ రిటర్న్ చేసినా చేయొచ్చు. సో యాక్చువల్గా స్మాక్ డౌన్లో రావాలి రే మిస్టీరియో, WWE కావాలని రే మిస్టీరియోకి ఆపేసిందంట. అండ్ అంతేకాదు మనకి షీమస్ కూడా అంటే స్మాక్ డౌన్ బ్యాక్ స్టేజ్లో ఉన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో షీమస్ పైన ఎటువంటి క్లారిటీ అయితే లేదు. సో మేబీ షీమస్ బ్యాక్ స్టేజ్లో ఉన్నారన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇంతకుముందే షీమస్ ఎప్పుడైనా రిటర్న్ చేయొచ్చు అని రిపోర్ట్స్ అండ్ అప్డేట్స్ అయితే వచ్చినాయి. సో మేబీ రాయల్ రంబల్లో వచ్చినా రావచ్చు, లేదంటే అంతకన్నా ముందే మనకి షీమస్ రిటర్న్ చేసినా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మాట్లాడడం ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ గురించి. సో మన కోడీ రోడ్స్ స్మాక్ డౌన్లో అయితే వచ్చినారు అండ్ ఆఫర్లో కనిపించినారు. స్మాక్ డౌన్ ఆఫర్లో మనకి కోడీ రోడ్స్ అయితే వచ్చినారు. అండ్ కోడీ రోడ్స్ WWE యూనివర్స్కి ఒక సాలిడ్ మెసేజ్ని అయితే సెండ్ చేసినారు. సో మన కోడీ రోడ్స్ ఏమన్నారంటే, సో నేను ప్రతిసారి అంటే ఉత్త చేతులతో ఇంటికి వెళ్తున్నాను, అంటే ఎంటీ హ్యాండ్స్తో వెళ్తున్నాను, నేను ఏ ఛాంపియన్షిప్ని ఇంటికి తీసుకెళ్తలేను అని మన కోడీ రోడ్స్ అయితే చెప్పినారు. సో ఇదంతా ఆపేయాలి. సో ఇది నాకు చాలా అంటే చాలా బోరింగ్గా ఉంది, నేను ఇప్పుడు చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. సో నేను ఈసారి కనుక ఛాంపియన్షిప్ మ్యాచ్లో ఫైట్ చేస్తే నేను కంపల్సరీ ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ ఛాంపియన్షిప్ని తీసుకెళ్తానని మన కోడీ రోడ్స్ అయితే చెప్పినారు. అంటే ఇప్పుడు రోమన్ రీన్స్తో ఫైట్ చేస్తే కంపల్సరీ ఆ మ్యాచ్లో కోడీ రోడ్స్ విన్ అవుతారంట అండ్ ఆ ఛాంపియన్షిప్ని గెలిచి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారని మన కోడీ రోడ్స్ అయితే క్లియర్గా చెప్పినారు. సో మరి మీరేమంటారు, రోమన్ రీన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరిగితే ఈ మ్యాచ్లో కోడీ రోడ్స్ విన్ అవుతారా లేదా, మీకు ఏమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రిక్ ఫ్లేర్ గురించి. సో మన రిక్ ఫ్లేర్ షార్లెట్ ఫ్లేర్ గురించి మాట్లాడినారు. సో రిక్ ఫ్లేర్ ఏమన్నారంటే, ఇప్పుడు షార్లెట్ ఫ్లేర్ ఇంజరీలో ఉంది కదా, సో ఇప్పుడు డాక్టర్స్ ఏమని ఉంటారు, సో కొంచెం టైం అయితే పడుతుంది కదా రికవరీ అవ్వడానికి షార్లెట్ ఫ్లేర్. సో డాక్టర్స్ చెప్పిన టైం కన్నా ముందే మన షార్లెట్ ఫ్లేర్ రికవరీ అవుతుందని మన రిక్ ఫ్లేర్ అయితే అంటున్నారు. అండ్ తొందరలోనే WWEలో రిటర్న్ చేస్తుందంట అని మన రిక్ ఫ్లేర్ అయితే చెప్తున్నారు. సో ఇప్పుడు షార్లెట్ ఫ్లేర్ ట్రైనింగ్ అయితే స్టార్ట్ చేసింది. సో అంత మంచిగా ఉంటే తొందరలోనే మనకి షార్లెట్ ఫ్లేర్ WWEలో రిటర్న్ చేసినా చెయ్యొచ్చు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన బెయిలీ గురించి. సో బెయిలీ రియా రిప్లీకి అయితే వార్నింగ్ అయితే ఇచ్చేసింది ఒక టైప్లో. సో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి, మన బెయిలీ ఇన్స్టాగ్రామ్లోనైతే స్టోరీలో మెన్షన్ చేసింది. సో బెయిలీ ఏమంటుందంటే, నన్ను మామీని ఓడిపించి అంటే రియా రిప్లీని ఓడిపించే సూపర్ స్టార్ అని పిలవండి, కాల్ మీ మామీ స్లేయర్ అని పిలవమని మన బెయిలీ అయితే అంటుంది. అండ్ అంతేకాదు బెయిలీ రాయల్ రంబల్ తర్వాత రియా రిప్లీ దగ్గరికి వస్తానని ఒక టైప్లో అన్నది. అంటే ఇప్పుడు బెయిలీ రాయల్ రంబల్ని విన్ అయ్యి రియా రిప్లీకి ఛాలెంజ్ చేస్తుందన్నమాట. అంటే దీని అర్థం అదే. సో ఇప్పుడు రాయల్ రంబల్ తర్వాత మన ఇద్దరం చూసుకుందామని బెయిలీ ఒక టైప్లోనైతే అన్నది. అండ్ దీనికి రియా రిప్లీ కూడా రియాక్షన్ అయితే ఇచ్చేసింది. సో రియా రిప్లీ ఏమన్నదంటే, సో నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని బెయిలీకి రియా రిప్లీ అయితే ఒక టైప్లో మెసేజ్ అయితే సెండ్ చేసింది. సో మరి చూద్దాం బెయిలీ రాయల్ రంబల్ని విన్ అయ్యి రియా రిప్లీకి ఛాలెంజ్ చేస్తుందా, లేదంటే ఈయో స్కైకి ఛాలెంజ్ చేస్తుందా. సో మేజర్గా ఈయో స్కైకి ఛాలెంజ్ చేస్తుంది అన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో మేబీ బెక్కీ లించ్ వర్సెస్ రియా రిప్లీ మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఉంది రస్సెల్ మేనియాలో. సో మరి చూద్దాం ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మనం రాయల్ రంబల్ దాకానైతే వెయిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రేండీ ఆర్టన్ గురించి. సో రేండీ ఆర్టన్ నిన్న స్మాక్ డౌన్ అయిపోయిన తర్వాత మనకి డార్క్ అంటే ఆఫేర్లో సో మన రేండీ ఆర్టన్ ప్రతి ఒక్క ఫ్యాన్స్తో చేయగలిపినారు. సో మర్చిపోయినా సో మళ్ళీ ఒకసారి తిరిగి వచ్చి స్మాక్ డౌన్ అంటే రింగ్ దగ్గరికి తిరిగి వచ్చి మళ్ళీ ఫ్యాన్స్ అందరితో చేయగలిపినారు. సో ఈ మూమెంట్ చాలా బాగా అనిపించింది. సో ఇది కూడా టీవీలో చూపిస్తే బాగుండని నాకైతే అనిపించింది. సో ప్రతి ఒక్క ఫ్యాన్కి చేయగలిపినారు రేండీ ఆర్టన్. సో నిజంగా చాలా బాగా అనిపించింది ఈ మూమెంట్ చూడడానికి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మనం జాన్ సీనా గురించి. సో మన జాన్ సీనా లాస్ట్ రన్ అయితే WWEలో ఇంకా ఉంది.
సో మేబీ ఈ లాస్ట్ రన్లో మన జాన్ సీనా హీల్ టర్న్ చేస్తారన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో మన జాన్ సీనా హీల్ టర్న్ చేస్తారని రూమర్స్ ఎందుకు వస్తున్నాయి అంటే, సో మన జాన్ సీనా ఇన్స్టాగ్రామ్లో చేసిన పోస్ట్ ద్వారా. సో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి, మన జాన్ సీనా ఇన్స్టాగ్రామ్లో చేసిన పోస్ట్ని. ఈ పోస్ట్ చేసిన తర్వాత మేబీ జాన్ సీనా హీల్ టర్న్ చేస్తారన్నట్టుగా రిపోర్ట్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయి. సో మరి మీరేమంటారు, జాన్ సీనా హీల్ టర్న్ చేస్తే బాగుంటుందా, లేదంటే బేబీ ఫేస్ సూపర్ స్టార్గా ఉంటే బాగుంటుందా? మీకు ఏమనిపిస్తుందో, మీరు జాన్ సీనా ఏ విధంగా ఉంటే బాగుంటుందో మీకు ఏమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రైన్స్ కజిన్ గురించి. సో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి రోమన్ రైన్స్ కజిన్ని. సో మన రోమన్ రైన్స్కి అక్నాలెడ్జ్ అయితే చేస్తున్నారు రోమన్ రైన్స్ కజిన్. సో ఈ రోమన్ రైన్స్ కజిన్ పేరు జేసన్ అనోవి. జేసన్ అనోయి ఈ సమ్మర్లో ప్రో రెజ్లింగ్లోకి అడుగు పెడతారన్నట్టుగా అప్డేట్ అయితే వస్తున్నాయి. సో జేసన్ అనోయి ప్రో రెజ్లింగ్లో అడుగు పెడితే, సో అంతా మంచిగా ఉంటే జేసన్ అనోయి డబ్ల్యూడబ్ల్యూలోనే డెబ్యూట్ చేసినా చేయొచ్చు, అండ్ బ్లడ్ లైన్ న్యూ మెంబర్గా వచ్చినా రావచ్చు. సో కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి బ్లడ్ లైన్ న్యూ మెంబర్గా జేసన్ అనోయి వస్తారని. సో మన జేసన్ అనోయి సమ్మర్లో డెబ్యూట్ అయితే చేస్తారు. సో అది ప్రో రెజ్లింగ్లోనే, అది డబ్ల్యూడబ్ల్యూలోనా లేదంటే ఏఈడబ్ల్యూలోనా అనేది ఏది క్లారిటీ లేదు. మేబీ ఎక్కువ ఛాన్సెస్ డబ్ల్యూడబ్ల్యూలో రావడానికి అయితే ఉంది. సో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంటే అనోయి సంబంధించిన ఫ్యామిలీ ఎక్కువగా డబ్ల్యూడబ్ల్యూలోనే ఉంది కాబట్టి, సో మేబీ జేసన్ డబ్ల్యూడబ్ల్యూలోనే డెబ్యూట్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. సో మరి మీరేమంటారు, జేసన్ అనోయి న్యూ బ్లడ్ లైన్ మెంబర్గా వస్తే బాగుంటుందా లేదా మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో వీడియో అయితే వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.